ఒకే కుటుంబం, మనం అందరం కూడా బంధువులము, ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. మనం బంధువులం. ఒకే రూఫ్ కింద కూర్చుంటాం కానీ, ఒకే స్లాబ్ కింద కూర్చుంటాం కానీ ఒకరికొకరు పడదు. మళ్ళీ ఒకటే కుటుంబం. చిన్న చిన్న విషయాలు వచ్చినా కూడా మనం ఏమైపోవాలి? వాటిని తొలగించుకొని మళ్ళా కలిసిపోవాలి. అదే పెట్టుకున్నావంటే నువ్వు సపరేటెడ్. ఎక్కడికి? సంఘంలోంచి సపరేట్ అయిపోయావు, లోకంలోంచి కాదు. లోకంలోంచి సపరేట్ అయ్యి సంఘముగా మారావు, ఇప్పుడు సంఘంలోంచి సపరేట్ అవుతున్నావు నువ్వు. బుద్ధి లేని తనము కాకపోతే, నీ ఆత్మీయత పెరుగుదల కాకపోతే ఎలా? ఇలాంటి విషయాల్లో ఆత్మీయత మనము పెరుగుతూనే ఉండాలి పిల్లరా. భేదాభిప్రాయాలు, భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన స్వభావము అలా ఉంటే మనము సంఘములో సభ్యులము కాదు. నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితము. ఎలాంటి జీవితం అది? సంఘములోంచి విడిపోయిన జీవితము. యు ఆర్ నాట్ బాడీ ఆఫ్ ది క్రైస్ట్. నువ్వు దేవుని శరీరముగా లేవు.